మరలా చెప్తున్నా, అజయ్ బాబు ఆపితే ఆగిపోయేటోడు కాదు. అజయ్ బాబు ఒక మిజైల్ వంటి వాడు, దేవుని చేతిలో ఆయుధం వంటి వాడు, బాణం చేతిలో అంబు వంటి వాడు. ఆయన ఆపటం ఎవ్వరి వల్ల కాదు. ఖచ్చితంగా వస్తాం న్యాయ పోరాటం చేయటానికి, హాని తలపెట్టడానికి కాదు, ప్రభుత్వాల మీద తిరగబట్టడానికి కాదు. మేము ప్రభుత్వాలని గౌరవిస్తాం, కానీ క్రైస్తవుల మీద, దళితుల మీద చూపుతున్నటువంటి వివక్ష మీద మాత్రం మేము పోరాడతాం, ప్రశ్నిస్తాం. ప్రశ్నించటం మా హక్కు. క్వశ్చనింగ్ ఈజ్ అవర్ రైట్. క్రైస్తవులారా, ప్రశ్నించటానికి పూనుకోనండి, మాతో మీ కంఠాన్ని కలపండి. 2 నెలల క్రితం సిపిఎఫ్ని నేను ప్రారంభించా. ఎంతమంది ఇక్కడ సిపిఎఫ్ సభ్యులు ఉన్నారు? చేతులు ఎత్తుతారా? సిపిఎఫ్లో ఉన్నటువంటి సభ్యులు. ఓకే, థ్యాంక్ యూ. ఎంతమంది హైదరాబాద్ కాకుండా అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు? చేతులు ఎత్తుతారా? హైదరాబాద్ కాకుండా బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు. చాలా థ్యాంక్స్ మీ అందరికీ.